పాల్గొంటారనేది ఇదంతా సంఖ్య. ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం మలకపల్లి గ్రామంలో పింఛన్ అందజేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి కాపవరం వద్ద హెలీప్యాడ్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మలకపల్లి చేరుకుని లబ్ధిదారులకు పింఛన్ను అందజేస్తారు. ఉదయం 11 గంటలకు ప్రజావేదిక ప్రాంగణానికి చేరుకుని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం టూర్లో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించున్నారు. ఈ రోజంతా ఆయన బిజీగా గడపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలు ఏంటి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ప్రయాణించనున్నారు. మొత్తం మీద సామాజిక భద్రత పింఛన్ల కార్యక్రమంలో భాగంగా ఆయన ముందు మలకపల్లి గ్రామంలో వృద్ధాప్య పింఛన్లు అందజేస్తారు. అక్కడి నుంచి నేరుగా ప్రజావేదిక సభకు వెళ్లి 12 గంటల సమయంలో సుమారు గంట పాటు ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ కార్యకర్తలతో టీడీపీ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు కూడా టీడీపీ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహిస్తారు. సమావేశం అనంతరం మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి చేరుకుని అక్కడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ద్వారా తిరిగి మళ్ళీ ఉండవల్లికి తిరిగి పైన అవుతారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రయాణం ద్వారా కొవ్వూరు నుంచి పోలవరం దాకా ఉన్న ఏటిగట్లు విస్తరణ, అలాగే కాలువల అధికీకరణ, అంటే కాలువలు తవ్వాల్సి ఉన్నాయి, అలాగే ఉడుకుతీత పనులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని పూర్తి చేసిన తర్వాత ఆయన మళ్ళీ వీరిపై కూడా అధికారులతో ప్రత్యేకంగా చర్చించున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ ప్రశాంతి, అలాగే ఎస్పీ నరసింహకిషోర్ కూడా ప్రత్యేకమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ ఉదయం 8 గంటల నుంచే కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అధికార యంత్రాంగం లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, అలాగే పింఛన్ల పంపిణీలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టదని చెప్పొచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి